హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా మష్రూమ్ని గోరువెచ్చని నీళ్ళల్లో వేసి శుభ్రం చేసి పై తోలంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి 4-5 ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి కొంచెం వేయించుకుంటే కొంచెం దాన్ని నీరంతా బయటకు వస్తుంది. తర్వాత మష్రూమ్ని పసుపుని వేసి చక్కగా ఉడికించుకోవాలి. పసుపు కూడా వేసి కొంచెం ఇటు వేయించుకొని బాగా మష్రూమ్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత టమాటాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి మంచి సువాసన వచ్చే వరకు టమాటాలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, పసుపు, కారం, చిటికెడంత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు టమాటాలు దగ్గరగా వచ్చే వరకు చక్కగా ఉడికించుకొని తీస్తే మష్రూమ్ కర్రీ రెడీ. చివరగా మిరియాల పొడి చల్లుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.